గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పొద్దున్న ఎట్లుంటుంది అంటే లేవాలి, ఇగో ఈ సామాన్లు అన్నీ ఇక మొత్తం మడతపెట్టి మళ్ళీ అన్నీ సైకిల్కి ఎక్కించి సైకిల్కి ఎక్కించిన తర్వాత ఈ టెంట్ ఇదంతా మడత పెట్టాలి. ఇక సైకిల్కి ఎక్కించి మళ్ళీ సైకిల్ మీద కూర్చొని ఓ మ్యాప్ పెట్టుకొని ఏడికి పోతా అని చెప్పేసి తెలియదు, పోతా అంటే ఇక ఏదైనా ఒకడ మంచి లొకేషన్స్ వస్తే చూసుకుంటా సైక్లింగ్ ఇంత దూరం పోతా అని చెప్పేసి ఏం టార్గెట్ పెట్టుకోను. ఇఫ్ లిమిటెడ్ టైం ఉంటే మాత్రమే అట్లా పెట్టుకుంటా. ఇక స్టార్ట్ అవుతా, తొక్కుకుంటూ పోతూనే ఉంటా. మళ్ళీ సాయంత్రం అవుతుంది. ఇక సాయంత్రం కాగానే మళ్ళీ ప్లేస్ చూసుకోవాలి, క్యాంప్ వేసుకోవాలి. కానీ నాకు హోటళ్ళ కన్నా ఈ టెంట్లు ఉంటేనే చాలా బాగా అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ లొల్లు ఉండదు. పొద్దుగాలే చెక్అవుట్ అవ్వాలని లొల్లు ఉండదు. లేట్గా లేద్దాం అనుకుంటే లేట్గా లేవచ్చు, తొందర లేద్దాం అనుకుంటే తొందర లేవచ్చు. కష్టం ఒక్కటే ఏంటి అని అంటే ఇక్కడ అన్నీ ప్యాక్ చేసి సైకిల్ ఎక్కించుడి, అది ఒక్కటే తప్ప మిగతా అంత సుకునే ఉంటుంది. నేను చలి పెట్టిందంటే నిండా స్లీపింగ్ బ్యాగ్ కప్పుకుంటే ఇంకా మస్తు వెచ్చగా అయిపోతుంది బాడీ. అండ్ రాత్రి పడుకుంటే పొద్దుగల్లాక మెలకు కూడా రాదు చాలాసార్లు. ఒక్క ఛార్జింగ్ ప్రాబ్లం తప్ప ఏముండదు. నేను ఛార్జింగ్ కూడా పెట్టిన చూపెడతా పారి. సో నైట్ మనం క్యాంప్ అయితే ఇక్కడ వేసాము. అండ్ ఇక్కడ నుండి అయితే వెళ్తున్నా. చిట్టి బయటనే ఉన్నది. యాక్చువల్గా చిట్టికి లాగ్ కూడా వేయను, చాలా సేఫ్. అండ్ ఇక్కడే బ్రష్, కొరియన్ పేస్ట్ అండ్ ఈ కొరియన్ బ్రష్ అండ్ ఇదేంటి తెలుసా మీకు, వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో కొన్నా నీమ్ తులసి ఫేస్ వాష్. ఏంటి ఇది ఒకటి కొనుక్కున్నా. అండ్ ఇప్పుడు ఇక్కడికి వెళ్తాను కదా, వెళ్ళుకుంటా. ఇక్కడ వాష్రూమ్ కనబడుతుందా, అక్కడ వాష్రూమ్ ఉంది కదా. సో వాష్రూమ్కి వెళ్ళేసి ఫేస్ వాష్ చేసుకొని అలాగే ఇట్లా కొనుక్కొని ఫేస్ వాష్ చేసుకొని బయలుదేరడమే. మన చిట్టి దాని కింద రూఫ్ కింద ఉంది అట్లా అన్నట్టు అంటారు కదా. లైక్ వాష్రూమ్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్న కానీ చూసుకుంటాం. అటు సైడ్ రోడ్ అంత ఉంది. సో వాష్రూమ్స్ అండ్ చాలా నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ చెప్పాలంటే. ఇక కింద చూపెట్టద్దు కానీ ఛార్జింగ్ ఎక్కడ పెట్టినంటే కనబడుతుందా, అక్కడ పెట్టుకున్న ఛార్జింగ్. హాయ్ రంజిత ఆన్ వీల్స్, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఫేస్ వాష్ చేసుకుని ఇంకా తుడుచుకోలేదు. అండ్ మంచి లొకేషన్ ఉంది ముందట, చూడొచ్చు మీరు ఆ లొకేషన్. అండ్ ఇట్లా ఎట్లుందో ఒకసారి డ్రోన్ షాట్లో చూసేద్దాం, వచ్చేసేయండి. Trees aren't green, the ocean is grey, sky is a vague blue, come my way. My room is a mess, it could use a hand. My favorite TV shows are capturing. I know I must get it right, must get back in the fight. This can't be a surprise, I think I'll let it slide. I'm sleepwalking through all of my problems, I know I can't make it through. Every night it's the same, I keep running fast, left and right, wondering where my head's gone now. I'm sleepwalking through all of my problems, I know all of my problems, I know. Where did it go? The feeling of thirst, desire to be a rock in my heels. I'm numb as a poison, flows in my veins. Guess I got used to avoiding the pain. I know I must get it right, must get back in the fight. This can't be a surprise, I think I'll let it slide. I'm sleepwalking through all of my problems, I know I can't make it through.
a break. Maybe that's why I fade into this bitter taste. I think I'll let it be. 찬란히 빛나는 너의 이름 일기장 속에 나의 맘속에 I wouldn't change anything 이대로 시간을 돌린대도 나 지금 이대로 처음부터 소중히 담아 나의 이야기 내게 달려가 꽉 안아줄 거야 오늘은 말할게 I love you till the end It's more than just a feeling 이렇게 말해줘 Oh yeah, yeah. I've been waiting for your love 널 바라볼 때마다 조금씩 커져가는 love You have no idea I wouldn't change anything 이대로 시간을 돌린대도 여기 이곳으로 너만을 향한 나의 고백 내게 달려가 꽉 안아줄 거야 오늘은 말할게 I love ఎలా ఉన్నాయి డ్రోన్ షాట్స్? చాలా చాలా బాగున్నాయి కదా. యా ఐ నో. నిన్న ఈ స్వీట్ పొటాటో అదే కందగడ్డ మొరంగడ్డ ఇంకేమైనా అంటారా మీరు? మీ భాషలో ఇంకా అవి కాకుండా ఏమైనా అంటే చెప్పండి. చిలగడదు కాదు అంటారు కావచ్చు. నిన్న వాళ్ళు పెట్టారు కదా, తింటున్నాం, మళ్ళీ ఖరాబ్ అయిపోద్ది. సో యమ్మీ, మంచి స్టార్చ్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కూడా. నైస్. అండ్ ఇంకొకటి, నిన్న నేను బాగానే శాండ్విచ్ తెచ్చుకున్నా, రెండు, ఇదొకటి 2 శాండ్విచ్ తిని కాఫీ తాగేసి ఇంకా బయలుదేరుతాను. చూసారు కదా, సర్దేసుకున్నాం మొత్తం. రోజు ఇదే వెళ్ళి చాలా ఇంకా పద మంచి మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నేను రైడ్ చేస్తున్న ఏరియా చూడండి, కానీ సైకిల్ ట్రాక్ మాత్రం సపరేట్ ఉన్నది. కానీ ఓసేరా మూలమ్మ అమ్మా. సో సైకిల్ ట్రాక్ మాత్రం సపరేట్ ఉన్నది, కానీ ఎవ్వరు లేరయ్యా, ఒక్క పురుగు లేరు. పురుగులు మాత్రం ఉన్నాయి, మొత్తం దోమలు అయితే ఫుల్గా ఉన్నాయి, ముఖం మీద కొట్టేస్తున్నాయి అసలుకి. రే అమ్మ, ఏంది ఇన్ని ఉన్నాయి, చాలా దోమలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ, పిచ్చిగా ఉన్నాయి దోమలు. అవన్నీ నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. మొన్న కూడా ఇట్లనే లోపలికి వెళ్ళిపోయినాయి, ముక్కులకి నోట్లకి. ఏమున్నాయని చూడడానికి పోయినాయి నోట్ల, మింగి పడేసా దెబ్బకి. ఇదేమో వరుతుంది.
సో చూడండి ఫ్రెండ్స్ ఎట్లాంటి ప్లేసెస్ అది ఈ రైడ్. అండ్ ఎండ గట్టిగా ఉంది దారుణంగా. ఏంటి ఇన్ని దోమలు ఉన్నాయి ఇక్కడ. సో 32 కిలోమీటర్స్ రైడ్ చేశాను. టైము 3:30 అవుతుంది అంతే, అంటే కొంచెం లేట్గా రెడీ అయినగా. అండ్ మీకు ఇది చూపెడదామని వీడియో ఆన్ చేస్తాను. ఇది చూసారా ఇక్కడ క్యాంపింగ్ అన్నట్టు. సో ఒక వెహికల్ని మొత్తము ఒక క్యాంప్ సెటప్ లాగా చేసేసి క్యాంపర్ వాన్ లాగా పెట్టేసి పెట్టిరు. 1 2 3 4 ఇక్కడ 4 ఉన్నాయి. అండ్ అటు కూడా చాలానే ఉన్నాయి. సో కొంచెం దగ్గరికి వెళ్ళి చూపెడతాం మీకు. సో అటు కూడా చాలానే ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే ఈ విధంగా క్యాంపింగ్ సెటప్స్ అయితే వీళ్ళు అరేంజ్ చేస్తారన్నట్టు. అరేంజ్ చేసి రెంట్కి అయితే ఇవ్వడం చేస్తారన్నట్టు ఆ క్యాంపింగ్ని. సో ఒక రోజుకి ఇంత అని చెప్పేసి లైక్ వైల్డ్లో ఇప్పుడు చూడండి మొత్తం వైల్డ్ నేచర్. ఇక్కడ చూసారు ఇది కనబడుతుందా మీకు. సో ఈ విధంగా వీళ్ళు అరేంజ్ చేసి ఇస్తారన్నట్టు. ఇండియాలో ఇలాంటి లైక్ ఐడియా ఉంటే మీకు, అంటే ఒక క్యాంపర్ వ్యాన్ తీసుకొని సో ఈ విధంగా వేయాలి అని చెప్పేసి సో వీల్స్ ఇట్లా సెట్ చేసేసి ఇవ్వచ్చు. దానివల్ల కొత్తదనం కోరుకుంటారు అండ్ కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటారు. ఎవరికైనా ఇలాంటి బిజినెస్ ఐడియాస్ ఉంటే సో ఇన్వెస్ట్ చేయండి. సో దట్ అందులోనే మొత్తం ఒక లైక్ ఎక్స్క్యూజ్ మీ మిస్ మల్లన్న ఓ కాఫీ తాగుదాం రావన్న అని ఒక పాట ఏదో ఉంటుంది. అది కాదు ఏదో సినిమా, అదే ఆ సినిమా అల్లనే ఉంటుంది. ఒక మామూలుగా ఒక వ్యాన్ లాగా ఉంటుంది. వ్యాన్లో వాళ్ళు ఎగురుతూ ఉంటారు చూసినావా, హీరో లైక్ విలన్స్ అందరూ ఆ వ్యాన్లో మంచిగా ఎగురుతూ ఉంటారు. అది అందులో హీరోయిన్ లైక్ ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. సో అలాంటిది అన్నట్టు ఇది. సో చాలా బాగుంటాయి. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. క్యాంప్ లైఫ్ అనేది ఇట్లా ఉంటుంది. అండ్ వెహికల్స్లో ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకుంటే అట్లా ట్రై చేయండి. అండ్ చాలా బాగుంటుంది. సో వాళ్ళ కోసం చెప్పిన ఇంకా మంచి బిజినెస్ ఐడియాస్ నాకు పోతుంటే వీళ్ళు పెట్టినవి ఉంటాయి కదా, అవి చూపెడతా, మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. చలో పదండి. సో నేను రైడ్ చేస్తున్న లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది అని అంటే నా కళ్ళతోటి కాదు మామ, మన పిట్ట ఉంది కదా, పిట్ట కళ్ళతోటి ఎగిరేసి చూద్దాం పదండి. I hear you breathe that healthy breath. I know it's all of you that I get. 1 bedroom flat, I lock the door and put that photo of her on the floor. Been here for hours, it's getting dark, and we did everything and nothing at all. And I should leave, 'cause this is bad. Your hands make up for the love we don't have. Baby, we're wasting our youth. Down in the abyss with you. I watch you shower, so beautiful. The way the water drips on your phone. I always knew you were too good for me, and that we would never be. We share the last sad cigarette. It is the least thing that I regret. Now close the door, leave you. సో డ్రోన్ షాట్స్ ఎలా అనిపించినాయి ఫ్రెండ్స్? ఐ థింక్ నచ్చే ఉంటుంది. నచ్చకుండా ఎట్లుంటాయి, ఫుల్ గ్రీనరీ తోటి క్రేజీ ఉన్నాయి కదా. కానీ ఈ సిటీ మొత్తం కూడా చాలా బాగుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది చూడ్డానికి. ఇక మంచిగా బ్రిడ్జ్ కిందకి వెళ్ళి రైడ్ భలే సెట్ చేసిరు. అసలు వీళ్ళు ఎంత మంచిగా నీట్గా డెవలప్ చేసిరంటే చూస్తూ అంటే మస్తు అనిపిస్తుంది. మనం ఓన్లీ ఇక్కడ ఇలాంటివి
హైదరాబాద్లో మాత్రమే చూస్తాము. బట్ ఇక్కడ ప్రతి చిన్న చిన్న సిటీలో నీట్గా డెవలప్ చేసిర్రు. గ్రేట్. ఇట్లా డెవలప్ చేసుకోవాలి మన సిటీని, మనం చాలా బ్యూటిఫుల్గా చేసుకోవాలి. అంతేగాని ఒకటే ప్లేస్ని మనం పేరు చెప్పుకొని చాలా ఆనందపడతాం. పొలిటీషియన్స్ ముడ్డి మీదకి వెళ్తే అంత సెట్ అవుతుంది, కానీ ఆ బాడుకోవాలి కాబట్టి ఇదంతా. చాలా నడవండి. మనం మంచి నేచర్ మధ్యలో అయితే రైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒక్కసారి నేను చూపెడతా స్పీడ్ మోషన్లో ఎట్లుందో. మంచి నది పక్క పంటి రైడు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. పక్షుల కిలకిల రావాలు క్రేజీ అసలుకి. చాలా పదండి. 찬란히 빛나는 너의 이름 이 깃장 속에 나의 맘속에 పొద్దున శాండ్విచెస్ తిన్నా కదా, అవే తిన్నా. ఇప్పటికి 5:30 అవుతుంది అండ్ మస్తు ఆకలి అవుతుంది. ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు తొక్కినా? 50 కిలోమీటర్లు తొక్కినా. అప్పటి నుండి ఏం తినలేదు, ఓన్లీ వాటర్ తాగుతున్నా. మొత్తం సిటీ 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 అనుకున్నా కానీ మొత్తం అడవి మధ్యలో పడ్డ రైడ్ మొత్తం. ఇక చూడండి నా లగేజ్ ఇట్లా అంత ఎట్లుంటుందో చూడండి మీరు ఒకసారి. చూపెడతా, కనబడుతుంది అందులో. అవి ముచ్చట. చెమట వచ్చేసి ఫుల్గా అయిపోయింది. మై గుడ్నెస్. అదంతా కిందికి వెళ్ళి వచ్చింది. తొందరగా ఏమన్నా ఫుడ్ చూసుకోవాలి. పాటలు పెట్టుకొని పోతా. హౌ ఓల్డ్ ఆర్ యూ? ఓల్డ్. హౌ ఓల్డ్? ఏజ్ 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 యువర్ ఏజ్ 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 వాట్ ఐ మీన్ లైక్ వాట్ ఈస్ యువర్ ఏజ్? హౌ ఓల్డ్ ఆర్ యూ? హౌ ఓల్డ్? 30, 40, 50, 60, 53? ఓ 53 అంట. గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో 53 ఇయర్స్ అంట రైడ్ చేస్తున్నాడు. మా మమ్మీ ఆ ఏజ్ ఉంటుంది. గ్రేట్ గ్రేట్ కదా, అట్లుంటుంది. ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, నీ అమ్మ అంత 53, 54 సంవత్సరాలు ఉన్న వాళ్ళే వేస్తున్నారు, మనం ఎంతరా అనిపించింది. ఐ థింక్ నా ఫ్యూచర్లో నేను కూడా అట్లా పోతానేమో. అన్ని సంవత్సరాలు వచ్చినా కూడా రైడ్ చేసుకుంటా పోతా. తగ్గేదే లేదు పా. ఇట్లయితే అట్లా తిండి తినకుండా కామాన్. దాట్స్ అ మోటివేషన్. చూడండి నా మోటివేషన్ పోతుంది. అట్లుంటుంది అన్నట్టు. ఇట్లాంటి వాళ్ళు ఇంకా బాగా ఇన్స్పైర్ చేస్తారు. అయిపోయి ఆకలి బాయే, అలసట బాయే, పరిగెత్తురా అంతే. 6 అవుతుంది టైము. ఫుల్గా ఆకలి అవుతుంది. ఒక్క నిమిషం అమ్మ. అండ్ మొబైల్ తీసుకుందాము ఇడికెళ్ళి. ఇక్కడేమో హోటల్స్ 2 ఉండే. నాకేమో ఫుల్గా లైక్ 2 days అవుతుంది స్నానం చేయక, చెమట అయిపోయినా. అండ్ హోటల్స్ 2 ఉండే. ఏమన్నా తిందాము, లైక్ చూద్దాము, తినేసి అట్లనే ఎక్కడైనా రెస్ట్ తీసుకుందాము. కొంచెం ఛార్జింగ్స్ కూడా అయిపోయినాయి, పవర్ బ్యాంక్స్ కూడా. అండ్ డ్రోన్ కూడా ఛార్జింగ్ అయిపోయింది అనుకున్నా. హలో హలో. ఓ మై గాడ్, ఏంది లొల్లి? ఎంతమంది ఉన్నారు ఏంది? ఓ రచ్చున్నది అయ్యా. ఇది నాకేం అర్థం అవ్వట్లేదు. ఇక్కడ కూడా గ్యాసు. హాయ్ హాయ్, నైస్ టు మీట్ యూ. ఓ సింగిల్. ఏమంటారు మెనూ? 메뉴 저기 쯔카, 칼국수, 돈가스, 만두. మందా? ఒక్క నిమిషం ఆగు. ఏమేమో అంటుంది అక్క. ఇదేంటిది? ఇది బాగుంది. ఇవి వెరైటీగా ఉన్నాయి. అమ్మా ఏంటి రా అయ్యా ఇవి? అన్నము
క్రేజీగా ఉన్నాయి అసలు. ఈ వంటల పేర్లు వెరైటీగా ఉన్నాయి. ఇవేంటి ఇవి? ఇదేదో బాగానే ఉన్నట్టున్నది. 25,000 ఇది అవసరం లేదు. ఇది తింటా ఇదేదో. ఇది ఇది బంధు, దాని పేరు బంధు అంట. సరే ఒక బంధు. సరే తిందాం. సో బంధు అని అంటే అదేదో అంటే ఇదేదో తెచ్చిరు. బంధు 쪄야 되니까 10분. 10분 ఏందో అంటుంది అక్క. గుర్రం వరిగడ్డి సామెత గుర్తు చేసుకొని తింటాను అంతే, ఇంకేం మాట్లాడను. అంత గుర్రం వరిగడ్డి సామెత. ఎంత పుల్ల ఉంటుంది తెలుసా ఇది. సో ఇది బంధు అని చెప్పాను కదా. బంధు ఫుడ్ వచ్చింది. బంధు ఫుడ్ ఎట్లా తినాలో కూడా అర్థమవుతలేదు. ఇది ఏంతో చేసిరు ఇది. మోమోస్ లాగా ఉంది. ఏదో రైస్ ఉంది లోపల. రైస్ ఏదో నాన్ వెజ్, ఏవో ఆకుల అలంలు ఉన్నాయి. చాలా కానిద్దాం పట్టండి. సో తినేసానా, బయలుదేరాను. ఇక్కడ హోటల్స్ ఉన్నాయి కానీ 6,000 అట్లా ఉన్నాయి. అవి కూడా ఒక దూరమే ఉన్నాయి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అక్కడ క్యాంప్ వేసుకుందామా అని చూస్తున్నా. వాతావరణం మొత్తం చల్లగా అయింది. ఇప్పటిదాకా ఎండ కొట్టింది కదా. చుట్టుపక్కల షాప్స్ ఏం లేవు. ఒక వాటర్ బాటిల్ ఉంది. అండ్ ఛార్జింగ్ ఏమో అయిపోయింది. డ్రోన్లో కూడా ఛార్జింగ్ లేదు. సో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ చూస్తున్నా. ఎక్కడ క్యాంప్ వేయాలి ఏంటా ఏం అర్థం అవ్వట్లేదు. ఒక్కొక్కసారి డైలమా ఉంటుంది. 2 రోజులు అవుతుంది స్నానం చేయక. ఏం డిసైడ్ అవ్వలేకపోతున్నా. చూద్దాం, ఏదో ఒకటి చేస్తా. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నాకు ఈ ప్లేస్ దొరికింది క్యాంపింగ్ వేసుకోవడానికి. అండ్ ఇక్కడ పవర్ ఛార్జింగ్ సాకెట్ కూడా దొరికింది. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి పక్కనే. అవి 2 వాష్రూమ్స్. సో ఇంతకన్నా గొప్పదైతే నాకు దొరకదు. కానీ ఇది ఏంటిదంటే, ఇది మరి ఇక్కడ క్యాంపింగ్ వేసుకోవచ్చో లేదో నాకు తెలియదు. బట్ ఇది ఏదో బిల్డింగ్, ఏదో ఆఫీస్ సంబంధించింది ఉన్నది ఇది. సరే, ఈ ఒక్క పూటకైతే నైట్ పండుకొని పొద్దుగా లేచిపోవడానికి ఏమవుతుంది. రేపు ఇక రూమ్ తీసుకుంటా. సారీ ఏమనుకోకండి, ఇవాళ కూడా స్నానం చేయాలి. ట్రావెల్లో అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. అదండి.
సో ఇక్కడైతే ఛార్జింగ్ పెట్టేసిన, రాత్రి 11:20 అవుతుంది. ఎక్స్పోర్ట్ పెట్టేసిన. ఇది డావెన్సీ రిజాల్వ్ అని చెప్పేసి ఎడిటింగ్ సాఫ్ట్వేరు. సో ఇక్కడ పవర్ బ్యాంక్స్ 2 అండ్ ఇక్కడ డ్రోన్ ఛార్జెస్ అవి పెట్టేసిన. అండ్ ఇక్కడ మన క్యాంపింగ్ టెంట్ ఉంది. నాకు ఫుల్ ఆకలి అవుతుంది. మధ్యాహ్నం సాయంత్రం తిన్నా కానీ అది అరిగిపోయింది 12 అయ్యే వరకు. కాఫీ పెట్టుకొని తాగి పడుకుంటాయి. ఇక చాలా చల్లగా కూడా ఉంది వాతావరణము. గుడ్ నైట్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. చిట్టి అక్కడ